జై స్వరాజ్ వరల్డ్ టీవీకి స్వాగతం. మే 13వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ 17 లోక్సభ స్థానాలలో ఏ పార్టీ ఎన్ని లోక్సభ స్థానాలను గెలుచుకోబోతుంది, ఒక్కొక్క లోక్సభ స్థానంలో ఏ పార్టీ బలం ఎంత, ఏ పార్టీకి విజయ అవకాశాలు ఉన్నాయి, ఎవరు గెలవబోతున్నారు అనేటటువంటి విశ్లేషణలో భాగంగా ముఖ్యంగా జై స్వరాజ్ వరల్డ్ టీవీ ప్రత్యేకమైనటువంటి విశ్లేషణ కార్యక్రమాన్ని చేపడుతుంది. ఈ విశ్లేషణ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 లోక్సభ స్థానాల్లో మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గం పైన ఈ విశ్లేషణ కార్యక్రమాన్ని కొనసాగించబోతున్నాం. మహబూబాబాద్ లోక్సభ స్థానానికి ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏమిటి అని అంటే, ఇటీవల జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో మహబూబాబాద్ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి 7 శాసనసభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ 6 శాసనసభ నియోజకవర్గాల్లో గెలిస్తే ఒకే ఒక్క శాసనసభ నియోజకవర్గము భద్రాచలంలో మాత్రం బీఆర్ఎస్ గెలిచింది. కానీ బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి తెల్ల వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోవటం వల్ల మహబూబాబాద్ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి 7 శాసనసభ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నట్లుగా మనకి కనపడుతుంది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2014 ఎన్నికలలో మహబూబాబాద్ లోక్సభ పరిధిలో స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచారు, ప్రొఫెసర్ సీతారాం నాయక్ గెలిచారు. 2019లో జరిగినటువంటి ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచారు, మాలోత్ కవిత గెలిచారు. అయితే 2009 లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బలరాం నాయక్ గెలిచారు. ఇప్పుడు ఈ లోక్సభ పరిధిలో నుంచి మహబూబాబాద్ లోక్సభ నుండి 3 పార్టీలు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొన్నట్లుగా మనకు కనపడుతుంది. అయితే పోటీ చేస్తున్నటువంటి 3 అభ్యర్థులలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నది మాజీ మంత్రి బలరాం నాయక్ పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి మాలోత్ కవిత పోటీ చేస్తున్నారు. బీజేపీ పార్టీ నుంచి బీఆర్ఎస్ నుంచి ఇటీవలే బీజేపీలో చేరినటువంటి కాకతీయ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ అయినటువంటి ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. అయితే వీళ్ళ 3 కూడా గతంలో మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినటువంటి వాళ్ళుగానే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి బలరాం నాయక్, బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవిత, బీజేపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి ప్రొఫెసర్ సీతారాం నాయక్ ఈ నియోజకవర్గంలో 2024 లోక్సభ ఎన్నికలకు పోటీ పడుతున్నారు. అయితే ఈ లోక్సభ నియోజకవర్గంలో 3 పార్టీల అభ్యర్థుల్లో గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయనేటటువంటి విషయాన్ని 2019 లోక్సభ ఎన్నికల సందర్భంగా ఏ పార్టీ బలం ఎంత అనేటటువంటి విషయాన్ని కనుక మనం చూస్తే 2019 లోక్సభ ఎన్నికల్లో మహబూబాబాద్ లోక్సభ స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాలోత్ కవిత గెలిచారు. మాలోత్ కవితకు వచ్చినటువంటి ఓట్లు 4,62,000 ఓట్లు వచ్చాయి. తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి బలరాం నాయక్కి 3,15,000 ఓట్లు వచ్చాయి. బీజేపీకి కేవలం 25,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. కానీ ఇక్కడ టీజేఎస్ ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షుడిగా ఉన్నటువంటి తెలంగాణ జనసమితి నుండి పోటీ చేసినటువంటి డాక్టర్ మైపతి అరుణ్ కుమార్కి 57,000 ఓట్లు వచ్చాయి. సిపిఐ నుండి పోటీ చేసినటువంటి క్యాండిడేట్కి 45,000 ఓట్లు వచ్చాయి. బీజేపీకి మాత్రం కేవలం 25,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. గెలిచినటువంటి మాలోత్ కవిత బీఆర్ఎస్ 4,62,000 ఓట్లు వచ్చాయి. ఓడిపోయినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్కి 3,15,000 ఓట్లు వచ్చాయి. ఇది 2019లో ఆయా పార్టీలకు ఉన్నటువంటి బలం. అయితే ఇటీవల జరిగినటువంటి 2023 నవంబర్లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఫలితాలు పూర్తిగా తారుమారైనటువంటి సంఘటన మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గంలో మనకు కనపడుతుంది. మహబూబాబాద్ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి 7 శాసనసభ స్థానాలలో కాంగ్రెస్ 6 గెలిస్తే ఒక్క భద్రాచలంలో మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థి తెల్ల వెంకట్రావు కేవలం 5,000 ఓట్ల మెజార్టీతోటి విజయం సాధించారు. అంటే కాంగ్రెస్ బలం 7 శాసనసభ స్థానాల్లో 6 శాసనసభ స్థానాలు గెలుచుకొని ఉంది. వచ్చినటువంటి ఓట్లు 2023 శాసనసభ ఎన్నికల సందర్భంగా 7 శాసనసభ స్థానాల్లో ఈ లోక్సభ పరిధిలో ఏ పార్టీల బలం ఎంత ఉందనే విషయాన్ని చూస్తే కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద స్థాయిలో బలం పెంచుకున్నట్లుగా కనపడుతుంది. 6,85,000 ఓట్లను సాధించింది. మహబూబాబాద్ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి 7 శాసనసభ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థికి 4,43,000 ఓట్లు వస్తే బీజేపీకి కేవలం 36,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 25,000 ఓట్లు వస్తే
2023 శాసనసభ ఎన్నికల్లో మహబూబాద్ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి 7 శాసనసభ స్థానాల్లో బీజేపీకి వచ్చినటువంటి ఓట్లు 36,000 ఓట్లు మాత్రమే. కాంగ్రెస్ పార్టీకి మాత్రం 6,85,000 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్కి 4,43,000 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్కి కాంగ్రెస్కి 2 లక్షలకు పైచిలుగు ఓట్లు తేడా ఉందనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి 2024లో జరుగుతున్నటువంటి లోక్సభ ఎన్నికలలో గెలుపు ఓటములపైన ప్రభావితం చూపించేటటువంటి అంశాలు ఏంటి అని అంటే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులే 7 శాసనసభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పక్షాన ఉండటం కాంగ్రెస్ బలంగా మనకి స్పష్టంగా కనపడుతుంది. తరువాత ఇల్లెంద, మహబూబాదు, డోర్నకల్లు, ములుగు ఈ 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు 1,00,000 ఓట్లు దాటి వచ్చాయి 2023 శాసనసభ ఎన్నికల్లో. ఇల్లెందలో కాంగ్రెస్ అభ్యర్థికి 50,000 మెజారిటీ వచ్చింది. మహబూబాదులో కాంగ్రెస్ అభ్యర్థికి 50,000 మెజారిటీ వచ్చింది. తరువాత డోర్నకల్లులో కూడా కాంగ్రెస్ అభ్యర్థికి 50,000 మెజారిటీ వచ్చింది. ములుగులో సీతక్క, ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి సీతక్కకి 1,00,000 ఓట్లు దాటి వచ్చాయి. మెజారిటీ దగ్గర 40,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఈ 4 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బలంగా కనపడటం వల్ల కాంగ్రెస్కి విజయావకాశాలు దక్కబోతున్నాయనేటటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. అదేవిధంగా ఎంత కాదనుకున్న మహబూబాద్ ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన రెడ్ల ప్రాబల్యం ఉంటుంది. ఇక్కడ ఈసారి రెడ్డి కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి బలంగా మద్దతు ఇవ్వటం వల్ల కూడా కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ పడుతుంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఏకైక శాసనసభ్యుడు భద్రాచలం నుంచి తెల్ల వెంకట్రావు కూడా పార్టీ మారి కాంగ్రెస్లోకి వెళ్ళటం వల్ల కాంగ్రెస్ బలం పెరిగినట్లుగా కనపడుతుంది. మరీ ముఖ్యంగా ఈ నియోజకవర్గ పరిధిలో టీజేఎస్, వామపక్షాలు, సిపిఐ, సిపిఎం కాంగ్రెస్కే మద్దతు ఇవ్వటం వల్ల కాంగ్రెస్ బలం పెరిగినట్లుగా కనపడుతుంది. అదేవిధంగా ఒక్క భద్రాచలం నియోజకవర్గంలో మాత్రమే కాంగ్రెస్ కాస్త వీక్గా ఉన్నా ఇప్పుడు కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ అభ్యర్థి రావడంతో మొత్తము 7 శాసనసభ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ బలంగా కనపడుతుంది. వామపక్షాల మద్దతు అదనపు బలం అవుతుంది. రెడ్డి కమ్యూనిటీ నుంచి కాంగ్రెస్కి మద్దతు ఇవ్వటం వల్ల బలం కనపడుతుంది. తర్వాత ఇక్కడ ఈ నియోజకవర్గ పరిధిలోనే సీతక్క ప్రాతినిధ్యం వహించేటటువంటి ములుగు నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ బలం పెరగబోతుంది. దీనితో పాటు ఇల్లెంద, మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పూర్తి స్థాయిలో బలంగా ఉండటం వల్ల ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలిచేటటువంటి నియోజకవర్గాల్లో ఇది ఒకటి. అయితే కాంగ్రెస్ పార్టీ మెజారిటీ ఎంత అనేటటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. కాబట్టి మహబూబాద్ నియోజకవర్గం కూడా కాంగ్రెస్ వైపుకే మొగ్గు చూపుతున్నట్లుగా మనకి కనపడుతుంది. ప్రధాన పోటీ మాత్రం 3 పార్టీలు పోటీ పడుతున్నప్పటికీ కూడా ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్కి, బీఆర్ఎస్కి పోటీ జరుగుతుంది. అంతిమ ఫలితము కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి బహుశా ఈ నియోజకవర్గంలో భారీ మెజారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంది. బలరాం నాయక్ మరొకసారి లోక్సభలోకి అడుగు పెట్టేటటువంటి అవకాశమే కనపడుతుంది.